ఇవాళ మన ఎన్నికల్లో భాగంగా స్వీప్ అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పీడబ్ల్యూడీస్ అందరితో కూడా ర్యాలీ అనేది పెట్టడం జరిగిందండి. ఓటర్స్ అందరినీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఓట్ హక్కుని వినియోగించేలాగా పార్టిసిపేషన్, అది కూడా వాళ్ళకి ఆ ఓట్ హక్కు విలువని ఎడ్యుకేట్ చేసి ఆ పార్టిసిపేషన్ తీసుకొని రావడానికి కోసము స్వీప్ అనే కార్యక్రమము ఎన్నికల కమిషన్ వారు మొదలుపెట్టారు. ఈ స్వీప్ అనేది ఏంటంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ మరియు ఎలక్టోరల్ పార్టిసిపేషన్. మన గోల్ ఏంటంటే ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ 100% ఓటింగ్ టర్న్అవుట్ ఉండాలని 15 సార్లు ఓటు వినియోగించుకున్నాను. మీరు కూడా నా వలే ఓటు వినియోగించుకొని ఏ ప్రలోభాలు లోబడకుండా ఎవరి డబ్బులు తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీరు కూడా నా వలే ఓటు వేయగలను. ఓటు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా విజయనగరంలో మాకు ఇచ్చారండి 18 మందికి. ఇగో నా ఓట్ కార్డు. నేను ట్రాన్స్జెండర్గా ఓటు నమోదు చేసుకున్నాను. సో మేము ఆగిపోలేదు, అలసిపోలేదు. మా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ప్రతి 5 సంవత్సరాలకి మేము ఒకసారి ఓటేస్తాము. ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మేము భాగస్వాములు అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. कोई बच्ची नहीं हूँ पर कच्ची नहीं. मानो या ना मानो तो कुछ बड़ा करने की है बारी यही. भविष्य देश का लिखने की तैयारी यही. बचपन से अब तक मेरी माटी में दुलारा, आज मुझको है मेरे देश ने पुकारा. चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. आज चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. बनेगा देश महान जब वोट करेंगे हम. बनेगा देश महान जब वोट करेंगे हम. సో ఈ లార్జెస్ట్ డెమోక్రసీలో జరిగే ఎలక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. సో ఈ లార్జెస్ట్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్లో ప్రతి యంగ్ ఎలక్టర్ 18+ ఎలక్టర్ ఈసారి తప్పకుండా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీ చేసాం.